గోదావరికని రామగుండం మున్సిపల్ 12వ డివిజన్లోని ఫైన్ లైన్లో ఉన్నటువంటి పార్కులో కనీస సౌకర్యాలు లేవని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. ఎండిపోయినటువంటి భారీ చెట్లతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సింగరేణి సంస్థ అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు తెలియజేశారు. ఇప్పటికైనా చెట్లను తీసివేయాలని సింగరేణి అధికారులను కోరారు. ఇక్కడి పార్కులో ఇంకా సౌకర్యాలు కల్పించాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ కోరారు. మోటార్ వేసి పెడితే కథ అది లేదు. సింగరేణి ప్రాంతాల ప్రజల కోసం ఆహ్లాదం కోసము ఏర్పాటు చేసినటువంటి సెక్టర్ 2 పార్క్లో మిగతా చెట్లన్నీ కూడా సూపర్ ఉన్నాయి. కానీ కొన్ని పురాతన చెట్లు, పాడుబడ్డ చెట్లు, పాతబడ్డ చెట్లు, వాటి ఇగురు లేక మొత్తం ఎండిపోయినటువంటి చెట్లు ఎప్పుడు మీద పడతాయి అని చెప్పి భయంతో ఇందులో వాకర్స్ కానీ, ఇందులో చిన్నపిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతూ తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఏదైనా జరగరాని జరిగితే, ఎవరి మీదైనా పడితే, ఎవరైనా ప్రమాదం జరిగి చనిపోతే దానికి సింగరేణి అధికారులదే బాధ్యత అవుతుంది అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైనా సరే మీరు ఫారెస్ట్ అధికారులు మీరు ఏం చేస్తున్నారో ఒక్కటి కూడా అర్థమవుతలేదు. ఎందుకంటే మా ప్రభావిత డివిజన్లలో చెట్లు లేవు. ఇందులో ఉన్నటువంటి చెట్లను కొట్టేసిన మొద్దులు పార్క్లో దాదాపు 3 ఏళ్ళ నుంచి అక్కడనే పడేసి ఉన్నాయి. మొద్దులు కూడా ఇంకా బయటికి దించలేదు. ఇక్కడ ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయిన చెట్లను ఇప్పటిదాకా మీరు పట్టించుకుంటలేరు. అదేవిధంగా ఈ పార్కులో మెయింటెనెన్స్ కూడా సింగరేణి అధికారులు పట్టించుకుంటలేరు. ఎందుకంటే అటు చిన్నపిల్లల ఆట వస్తువులు లేవు, ఒక పక్కన లైట్లు కూడా దాదాపు మన గోడ పక్క పండి కంప్లీట్గా అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము చూసినాం. ఒక 100 మీటర్ల పొడుగుతా కూడా ఒక్క లైట్ కూడా లేదు. ఇలా పాములు తిరుగుతున్నాయి, చిన్న పిల్లలు తిరుగుతారు. ఎవరికైనా ఏదైనా జరిగితే ఎట్లా ఉంటుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కడ చూసినా కూడా దాదాపుగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వస్తువులు ఏర్పాటు చేసారు. అక్కడ ఉయ్యాలలు లేవు. తర్వాత కొన్ని వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ లేక ఎక్కడెక్కడ అసలు ఆటకు పనికి రాకుండా ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇందులో వాకర్స్ ఉన్నారు. ఇందులో ఒక ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ RO వాటర్ ప్లాంట్ ఉన్నది. వాకర్స్ కోసం వచ్చిపోయే వారికి కూడా వాకింగ్ చేసిన తర్వాత లేకపోతే ఆటలాడిన తర్వాత ఇందులో నీళ్లు తాగాలంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి మన దగ్గర RO వాటర్ ప్లాంట్ ఉన్నది, కానీ దానికి ఎప్పటికీ తాళం వేసే ఉంటుంది. దానిలో నీళ్లు రావు. కాబట్టి పక్కనే బోర్వేలు కూడా వేసిపోయినారు. ఆ బోర్లో వేసిన బోర్లో ఒక సబ్మర్సిబుల్ పంపు దింపి ఇక్కడ ఉన్నటువంటి ఎప్పటికీ 24 గంటలు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాసులకు కానీ, అదేవిధంగా ఇందులో ఆడుకునే పిల్లలకు కానీ, పెద్దలకు కానీ అందరికీ కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి సింగరేణి అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం.